చంద్రబాబు వచ్చినప్పటి నుండి ప్రజలకు ఏం మేలు జరగలేదు. ఆయన ఉన్నప్పటి నుండి కరువు కాటకాలతో ప్రజలంతా విసిగి వేజారిపోయినారు. జగన్ వచ్చినాక ఎంతో సుఖ సంచారాలతో ఉన్నారు. ఆయన ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటే నాకు 30 కోట్లు ఇవ్వండి, మీకు 50 కోట్లు ఖర్చు పెడతానంటే ఎమ్మెల్యే టికెట్ ఇస్తామో లేకపోవట్లేదు. జగన్ అన్న అట్లా కాదు, ఒక ఎస్టీ బీసీ వాళ్ళందరికీ ఇస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం వాళ్ళ వర్గానికే సీట్లంతా కేటాయిస్తున్నారు. కానీ జగన్ అట్లా కాదు, ఒక ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకే ఎక్కువ సీట్లు కేటాయించినాడు. పోయినసారి కన్నా ఈసారి ఇంకా ఎక్కువ సీట్లు కేటాయిస్తాడు. ఆయనే గెలుస్తారని మా యొక్క హృదయపూర్వకంగా వందనములు. జై జగన్. జగన్ కూడా డబ్బులు లేకుండా సీట్లు ఇస్తున్నాడు. చంద్రబాబు అట్లా కాదు కదా, 30 కోట్లు 40 కోట్లు నాకు ఇవ్వండి, నేను సంతలోకి వేసుకుంటాను, మీరు ఖర్చు పెట్టుకోండి, గెలండి, పోండి. నాకే డబ్బులు కావాలి ముఖ్యము. నువ్వు 70 కోట్లన్నా పెట్టుకో, 100 కోట్లన్నా ఖర్చు పెట్టుకో, గెలుస్తావు అంతే. ఆయన నమ్ముకుని ఉండే వాళ్ళంతా నట్టేట ముంచుతారు. ఆ చెన్నాడు పోతాడు, అందరూ పోతారు, యనమల కృష్ణుడు అందరూ పోయినారు. యనమల రామకృష్ణుడు లేదు, ఎవరికి లేదు. ఇప్పుడు ఎవరికి టికెట్ డబ్బులు ఇస్తే వాళ్ళకే టికెట్ ఇచ్చేది. ఫ్రీగా ఇవ్వమనప్పా. బీసీ ఎస్టీలకి ఎన్ని సీట్లు ఇస్తారు చెప్పమను. ఎస్టీ బీసీ వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తారు చెప్పమను ధైర్యంగా. వానికి పవన్ కళ్యాణ్కి అంతా మొండి చెయ్యే. 20 సీట్లు కాదు, 15 కింద ఎక్కువ వీడు, అది ఖచ్చితమో. 10 ఇచ్చినా కూడా ఎక్కువ వానికి. ఇప్పుడు వాడికి అయిపోయింది వాడి కథ. అదే వాళ్ళ జట్టుకర్థము. కాంగ్రెస్ వాళ్ళ ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడు, వాళ్ళుంటే కదా చనిపోయేది రాజశేఖర రెడ్డి. మరి జగన్ వీడు కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు కలిసి ఎంత కుట్ర పన్ని ఊరికే జైల్లోకి వేయించినారు. ఇప్పుడు నీకు తప్పినా నువ్వు జైలు కూడా తిన్నొచ్చినావు కదా, ఇంకా తప్పుతారు. ఇంకా ఉంది వానికి, ఇంకా వానికి ఏమి ఇవ్వలేదు. కోర్టు ఏమి వానికి బయలు ఇవ్వలేదు, ఇంకా ఉండదు. ఈ ఎలక్షన్ అయిపోయే లోపల వాడు శ్రీకృష్ణ జన్మస్థానం పోతాడు. ఎలక్షన్ లోపలే పోవచ్చు, అది మాత్రం ఖచ్చితమా. చూడప్పా, మేము తెలుగుదేశం ఉన్నప్పుడు నాకు 62 ఏళ్ళు ఉండింది, అయినా నాకు ఏమీ లేదు. వాడు అడిగిన కూడా లేదు బాగా. మేము జగన్ వచ్చేది భీమ్ కార్డు ఇచ్చినారు, 3000 పింఛన్ ఇస్తున్నారు. ఆయన ఏది ఇస్తున్నాడు, మాకంతా బాగా చేస్తుంటాడు. ఆయనే వచ్చాడు ఖచ్చితంగా. నా పేరు శివారెడ్డి, గుర్తుపెట్టుకోండి.